అయిపోయిందండి. ఇప్పుడైతే బీట్రూట్ పులుసు చేసుకుందాం రండి. 2 స్పూన్లు ఆవ నూనెలో మామూలుగానే తిరగమాత వేసేయండి. అన్ని రకాల పప్పులు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు వేసి కాస్త మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు ఉడకబెట్టిన బీట్రూట్ వేసేయాలండి. ఇప్పుడు నెమ్ము ఉంటుంది కదా, నెమ్ము పోయేదాకా సిమ్ లో పెట్టి నిదానంగా కలపాలి. హైలో అస్సలు పెట్టకూడదండి, సిమ్ లో చేస్తేనే బాగుంటది. ఇది ఏ కూర అయినా సిమ్ లో చేస్తేనే బాగుంటదండి. నేనైతే సిమ్ మించి ఎప్పుడో తప్పితే మంట పెట్టను. మా మేఘనమ్మకి దోశ పోస్తున్నాను చూడండి, ఒక దోశ అడిగింది కదా. ఇప్పుడు నిమ్మకాయంత చింతపండుని గుజ్జు చేసి చిక్కగా పేస్ట్ లాగా చేసుకున్నాను చూడండి. దాన్ని ఒక 2 స్పూన్లు దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసి బీట్రూట్ ని సిమ్ లోనే పెట్టి నిదానంగా కలపండి. మా పిల్లలు బీట్రూట్ అంటేనే బాధపడతారు, అందుకనే నేను ఆలోచించి ఇలా చేయడం మొదలు పెట్టాను. ఎందుకంటే మా పిల్లలకి కొంచెం పులుపు తగిలితే చాలా ఇష్టం అనమాట. ఇది పులుసు అనొచ్చు, పచ్చడి అనొచ్చు. ఇప్పుడు పప్పుకి తిరగమాత అండి. నార్మల్ గా అన్ని వేసి తిరగమాతలో టమాటాలు వేసానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అట్లాగానే నూనెలో వాడితే టమాటాలు. పప్పు అయితే నేను మిక్సీ వేసేసానండి, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేస్ట్ అవ్వకుండా బాగా మెదిగిపోవాలని, ఎందుకంటే చెట్లోవి కాబట్టి.